తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితులు కానీ నిజామాబాద్ జిల్లాలో నిన్నటి వరకు ఉన్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆ, భీమ్గల్ ఆర్మూర్ మున్సిపాలిటీలను సందర్శించారు. మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు నిజామాబాద్ నగర కార్పొరేషన్తో పాటు ఆర్మూర్ భీమ్గల్ అదేవిధంగా బోధన్ మున్సిపాలిటీలతో పాటు కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్స్వాడ బీచ్ ఏదైతే బిచ్చుకుందా ఉన్నాయో ఈ మండల ఈ మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలకు అప్రమత్తం ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మరోవైపు ఎన్నికలు జరగనున్న ఈ మున్సిపాలిటీలో ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్ కైవసం చేసుకునే దిశగా బీజేపీ టు కాంగ్రెస్ పట్టు సాధిస్తున్న పరిస్థితుల్లో జిల్లాలో నాయకులందరూ కూడా ఆశావాహులందరూ తమ ఏదైతే డివిజన్లలో కార్పొరేటర్గా పోటీ చేసే వారందరూ కూడా సిద్ధమవుతూ తమకు ఏదైతే కాలనీలో ఉన్న సమస్యలను కానీ వాటన్నింటి కూడా తీర్చే దిశగా వారందరూ నేనంటే నేను పోటీ పడుతున్న పరిస్థితులు నెలకొంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహించాలి అనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిజామాబాద్ నగర కార్పొరేషన్ ఇటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి మరోవైపు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా మున్నూరు కాపు సామాజిక వర్గం, మరోవైపు మైనార్టీ సామాజిక వర్గం అత్యధికంగా ఉండడం, దీంతో పాటు పద్మశాలి సామాజిక వర్గం ఉండడంతో అధికార పార్టీ చెందిన నేతలందరూ కూడా దానిపైన దృష్టి పెట్టిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిగా మేయర్గా పనిచేసిన ధర్మపురి సంజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన నేపథ్యంలో మరోసారి నిజామాబాద్లో ఆయన సేవలు వినియోగించుకునేందుకు రాష్ట్ర స్థాయిలో ఆయనకు ఏదో ఒక పదవి కట్టబెట్టి నిజామాబాద్ కార్పొరేషన్ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న తరుణంలో మరోవైపు బీజేపీ ఇప్పటికే 28 డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు గెలిచారు గతంలో. అయితే ఈసారి కూడా ఖచ్చితంగా నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకోవాలనే ప్రయత్నంలో కొనసాగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఆర్మూర్ భీమ్గల్ మున్సిపాలిటీలతో పాటు బోధన్ మున్సిపాలిటీలో కూడా అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు పూర్తి స్థాయిలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికార పార్టీ గెలిచే దిశగా ఆ ప్రాంతంలో ఉన్న ఇన్ఛార్జీలు కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తిగా ఆ వైపు అడుగులు వేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్స్వాడలతో పాటు విసుకున్న మున్సిపాలిటీలన్నింటి కూడా వీటిని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మొత్తానికి నిజామాబాద్ మేయర్పై బీజేపీ కన్ను వేసింది. ఇప్పటికే బీజేపీ నిజామాబాద్ మేయర్ను కైవసం చేసుకోవాలనే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. నిజామాబాద్ జిల్లా ఎంపీగా కొనసాగుతున్న ధర్మపురి అరవింద్ ఖచ్చితంగా నిజామాబాద్ మేయర్ను కైవసం చేసుకునే దిశగా కింది స్థాయి నాయకులందరినీ కూడా దిశానిర్దేశం చేశారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్ స్థానాలు గెలుచుకోవడం, ప్రతిపక్ష హోదా సంపాదించుకున్న బీజేపీ సపోర్ట్ చేసిన సర్పంచ్లు గెలవడంతో మున్సిపాలిటీకి సంబంధించి చూసుకుంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేటర్లతో పాటు ఏదైతే నగర మేయర్ను కూడా బీజేపీ ఖాతాలో వేసుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తుంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో మున్సిపాలిటీలో ఖచ్చితంగా బీజేపీ ఇటు కాంగ్రెస్ మరోవైపు బీఆర్ఎస్ పార్టీలు కూడా పోటాపోటీగా తమ అభ్యర్థులు నిలుపుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న పరిస్థితులు నెలకొంది. ఏదేమైనా ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపాలిటీ నగర కార్పొరేషన్తో పాటు పూర్తిగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ అభ్యర్థులు గెలిచే అభ్యర్థుల కోసం పార్టీలన్నీ కూడా పోటీ పడుతున్న పరిస్థితులు నెలకొని మొత్తంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ పార్టీ గతంలో నిజామాబాద్లో అత్యధికంగా కార్పొరేటర్లు గెలుచుకున్న బీజేపీ పార్టీ ఖచ్చితంగా నగర మేయర్ను ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే దిశగా ప్రయత్నాలు అయితే కొనసాగుతుంది. దీంతో పాటు ఆర్మూర్ బోధన్ భీమ్గల్లతో పాటు అటు కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్స్వాడ బిచ్కుంద మున్సిపాలిటీలు కూడా ఖచ్చితంగా ఈ అధికార పార్టీ కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. పోటాపోటీగా ఇటు బీజేపీ కూడా అదే కోవలో కూడా ఖచ్చితంగా మేము గెలిచే తీరుతాం, పట్టణ ప్రాంతాల్లో బీజేపీ పార్టీ బలంగా ఉందనే కోణంలో కూడా బీజేపీ ముందుకు సాగుతుంది. మరోవైపు గతంలో 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలో తమ మార్కు చూపుకునే దిశగా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ పార్టీలన్నీ కూడా మున్సిపాలిటీ వైపు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల వైపు ఆకర్షణ చేసే దిశగా
కార్యక్రమాలు చేస్తూ మున్సిపాలిటీలో కైవసం దిశగా ప్రధాన పార్టీలన్నీ కూడా పోటీ పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.